దాఖలైతే ఏమీ లేవు. అందుకని చెప్పేసి ఎప్పుడు చూసినా ఇదే గిన్నేనా అనుకోవచ్చు. మీరంతా సరుకులని వేస్ట్ తప్ప ఏముండదు. ఎక్కువ ఎప్పుడు చూసినా చూడరా ఇక్కడో మచ్చ, ఇక్కడో మచ్చ, ఇక్కడో మచ్చ. రైట్ హ్యాండ్‌కి ఎక్కువ మచ్చలు ఉంటాయి నాకు. ఎందుకంటే వాటర్ వేసేసుకున్నాక ఉడికిన తర్వాత తిప్పామంటే మొత్తం పప్పుచారు అయిపోద్ది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సమీరా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ ఆన్లో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి దొందులు ఇగురైతే నా స్టైల్లో ఎలా చేస్తాననేది చూపించబోతున్నాను. ఇప్పటివరకు చాలా ఫిష్ రెసిపీస్ అయితే చేశాను. దొందులు ఇగురైతే ఇప్పుడు వరకు చేయలేదు. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తాను వీడియో చేస్తూ కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసినవి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఆ టిప్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి చివరిలో అయితే లైక్ ఇవ్వండి. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఎగురికి ముందుగా దొందులు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఏ చేపల కూర అయినా చేయడం అన్న చాలా ఈజీ, కానీ టప్ టప్ మనం చేయొచ్చు. కానీ వాటిని చేసేటప్పుడు మాత్రం చాలా టైర్డ్ అయిపోతుంది. నడువు లాగేసి చాలా నీరసం వచ్చేస్తుంది. అలాగే ఈ దొందులన్నీ చేసేటప్పుడు పెద్ద చేప అయితే కొద్ది పర్వాలేదు, ఒక మాదిరిగా ఒకే లైన్లో అయితే శుభ్రం చేసేయచ్చు. బట్ ఇలా చిన్న చేపలు ఉన్నప్పుడు చాలా టైం పడుతుంది. ఈ కర్రీ వెనకాల అయితే ఈ చేపల వెనకాల ఎంత స్టోరీ ఉంది. దీన్ని చేసేటప్పటికి ఒక గంట పట్టింది నాకైతే శుభ్రంగా నీట్గా చేసేటప్పటికి. ఇది చేసేసుకుని ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిపోయింది. ఇంకా 12:30 అయినా పర్వాలేదు రండి, 1కి తింటాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చేసేయచ్చు. కానీ వీటి చేయడం ఎంత కష్టం అయితే మీతో షేర్ చేశాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్. ఇగురు కదా మనం పెట్టేది, గ్రేవీ కావాలి కాబట్టి 3 ఆనియన్స్ అయితే, పెద్ద సైజ్ ఆనియన్స్ 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసి అలా చేస్తారు. బట్ మా ఇంట్లో అయితే అలాగే తింటాం. బట్ అది ఆనియన్ అనేది కొంచెం తగులుతూ ఉంటుంది కదా, కనపడుతుంది కదా, అప్పుడు మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు తినడానికి. తగలకుండా స్మూత్గా థిక్ గ్రేవీ కింద కావాలి కాబట్టి దీన్ని అయితే కచ్చా బిచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ముందు పచ్చిమిర్చి వచ్చేసి 1 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఏదో టేస్ట్ కోసం అంతే వేసామన్న పేరుకి. అసలు పచ్చిమిర్చి వేయకపోయినా పర్వాలేదు. మసాలా కూరలో ఏ కూరలో అయినా పచ్చిమిర్చి వేయకపోయినా ఏం పర్వాలేదు. ఎలాగో స్పైసెస్ ఉంటాయి కాబట్టి ఇది స్పైసెస్ వేయడం వల్ల మసాలా క్వాంటిటీ తగ్గించవలసి వస్తుంది. అందుకని చెప్పి నేను మసాలా కూరలో ఎక్కువ పచ్చిమిర్చి వేయను. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది మిక్సీ పట్టేసుకోవచ్చు. ఆనియన్ అయితే బాగా పేస్ట్ కాదు, బాగా కచ్చాపిచ్చగా కాదు, ఆ మాదిరిగా అయితే ఆడేసాను. అంటే లోన చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అనేది ఉంచుకోవాలి. బాగా పేస్ట్గా ఆడకూడదు, బాగా కచ్చాపిచ్చగా ఆడకుండా ఈ మాదిరిగా కనపడుతుందా, ఈ విధంగా అయితే మీకు చూపిస్తాను. ముక్కలు అయితే కనపడతాయి. ముక్కలు ఈ విధంగా అయితే ఆడుకుని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. మాకైతే చేపల పులుసు దాఖలైతే ఏమీ లేవు. అందుకని చెప్పేసి ఎప్పుడు చూసినా ఇదే గిన్నెనా అనుకోవచ్చు మీరు. అంటే అది మేము ఇంకా చిన్న సంసారమే కాబట్టి ఇంకా కొనలేదు. ఇంకా ఏంటో దానికి టైం అంటూ రావట్లేదు. మనం ఏం చేయాలన్నా ముందుకెళ్ళినా కానీ వెనక్కే వచ్చేస్తాం, ఆ పని అవే టైం కాకపోతే కనుక. అలాగే మేము ఇప్పుడు కొందాము అని చెప్పినా కానీ ఏంటో అది కొనడానికి అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కుదరట్లేదు. అలా అయితే జరిగిపోతుంది. ఇంకా మేమైతే చిన్న ఫ్యామిలీయే కాబట్టి, మేము నలుగురువే కాబట్టి మాకైతే ఇది సరిపోతుంది. ఇంకెవరైనా వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. బట్ తీయాలి ఎప్పుడొకప్పుడు చేపల పులుసు దాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చేపల కూరలో అయితే ఎక్కువే పడుతుంది. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీకు అంతగా ఆయిల్ ఎక్కువ ఇష్టం లేదనుకుంటే తగ్గించుకోండి, ఎవరికి ఇష్టం ఉండదులేండి. వెజ్ రెసిపీస్లో ఆయిల్ వేసుకుంటేనే మనకి బాగుంటుంది. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా వేసేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మంచి స్మెల్ రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి.
ముందుగా కొంతమంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకుంటారు, అంతేం వేయనవసరం లేదు. ఎలాగో చివరిలో మసాలా పౌడర్ వేస్తాం, మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వేస్తాం కాబట్టి ముందుగా అవి ఏమీ వేయనవసరం లేదు. ఎందుకంత ఆ సరుకులని వేస్ట్ తప్ప ఏమి ఉండదు, టేస్ట్ అయితే ఒకలాగే ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనకి లో ఫ్లేమ్లో పెట్టేంత టైం అయితే లేదు. చూసారా, ఒక్కొక్కసారి ఇలాగే చురుకులు పడుతూ ఉంటాయి. కంగారు ఎక్కువైతే ఒక్కోసారి ఇలాగే చురుకులు పడుతూ ఉంటాయి. ఎక్కువ ఎప్పుడు చూసినచ్చు కదా, ఇక్కడో మచ్చ ఇక్కడో మచ్చ ఇక్కడో మచ్చ. ఈ రైట్ హ్యాండ్కి ఎక్కువ మచ్చలు ఉంటాయి నాకు. ఎందుకంటే వంట చేసినప్పుడు ఇలా చురుకులు వేసుకోవడం, ఇలా వంట చేసినప్పుడు చురుకులు వేసుకోవడం తక్కువ, కానీ ఈ చేపలు చేసేటప్పుడు పచ్చడిలు చేసేటప్పుడు గుచ్చుకుపోవడం ఇటువంటివి ఎక్కువ. అందుకే ఇక్కడ ఘాట్లు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఒక ఘాటు మానుతుంది అన్నప్పటికీ ఇంకో ఘాటు వస్తుంది, ఎప్పుడు చేపలు చేయడమే కాబట్టి. ఇంకా ఇదైతే ఆయిల్ మొత్తం కూడా ఆనియన్స్ మొత్తం పీల్ చేసుకుంటున్నాయి. ఇది దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ముందుగా ఇప్పుడు వేస్తే తక్కలేదు, లాస్ట్లో అయితే పచ్చిమిర్చి వేద్దాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత, ఇంకా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాగా అంటే బాగా కాదులే, ఒక 80% అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దు, లాస్ట్లో కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ముందుగా ఎక్కువ అల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి చేప ముక్కలు అనేది విడిపోతాయి, అందుకే ఎక్కువ వేయకండి, కొద్దిగా వేయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. కొంతమంది కరివేపాకు యాడ్ చేస్తారు చేపల పులుసులో, కానీ వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ టేస్ట్ వాళ్ళది అనుకోండి. నాకైతే చేపల పులుసులో కానీ ఇలా చేపల ఇగురులో కరివేపాకు వేయడం వల్ల నాకు అస్సలు ఇష్టం ఉండదు. కొత్తిమీర వేసుకోండి, కానీ కరివేపాకు వేయడం వల్ల మొత్తం మసాలా టేస్ట్ అన్నీ చంపేస్తుంది. ఒక కరివేపాకు ఫ్లేవర్ మాత్రమే మనకు కనపడుతుంది. అందుకని చెప్పేసి నేను కరివేపాకు అయితే వేయను. ఎక్కువ కరివేపాకు ఎందులో వేసుకోవచ్చు అంటే ఫ్రైలో, చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఇలా ఫ్రైస్లో అయితే కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇలా పులుసులో ఇగుల్లో కరివేపాకు వేయడం వల్ల నాకు అంత టేస్ట్ అనిపించదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది అనుకోండి, నా టేస్ట్ అయితే చెప్తున్నాను. అంతా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకున్నాను. మనం దగ్గరే ఉంటాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవచ్చు. స్పీడ్గా వంట అయిపోతుంది. ప్రతిదీ ఆనియన్స్ కానీ ప్రతిదీ సిమ్లో పెట్టి చేస్తూ ఉంటారు. సిమ్లో పెట్టి చేసే లోపు మొత్తం రోజంతా అక్కడే అయిపోతుంది. ఇంకా భోజనానికి వచ్చిన మన హస్బెండ్ కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఆకలి అక్కడే చనిపోతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చేటప్పటికి స్పీడ్గా చేసి రెడీగా ఉంచామంటే వాళ్ళ ఆకలి మీద ఉంటారు కాబట్టి ముద్ద ఎక్స్ట్రా తింటారు. వాళ్ళు వచ్చాక వంట మొదలుపెట్టి సిమ్లో పెట్టి అటువంటి అయితే మనకు పనవు. టైం టు టైం అన్నీ అయిపోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కారం, మసాలా వేసుకుంటాం కాబట్టి కారం కొంతమందికి ఘాటుగా ఉంటుంది, కారం తక్కువ అటువంటిది కదా, చూసుకుని అయితే వేసుకోండి. మసాలా వేసుకుంటాం కాబట్టి కారం అనేది చూసుకుని అయితే మీ స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి. మా ఇంట్లో అయితే కారం మామూలుగా నేను మా హస్బెండ్ అయితే ఎక్కువే తింటాం. బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా తినలేరు కాబట్టి వాళ్ళ గురించి అయితే తక్కువ వేస్తాను. అండ్ కారం వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, సాల్ట్, ఇప్పుడు ధనియా పౌడర్ ఇప్పుడు వేసుకోవడమే బెటర్. ధనియా పౌడర్ ఎప్పుడు యూజ్ చేసినా కానీ మనం ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ధనియా పౌడర్ కొంచెం బరగ్గా ఉంటుంది కాబట్టి అది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంత వాటర్ వేసేసుకున్న తర్వాత వేసుకుంటే అది ఫ్రై అవ్వదు, పలుగ్గానే ఉండిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్.
ఇవన్నీ కూడా ఇది సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కారం వేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టామంటే కారం మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. మసాలా ముద్ద అయితే ప్రిపేర్ అయిపోతుంది. అంటే ఉల్లిపాయ ముద్ద ఉంది కదా, దానికి మనం వేసుకునే ఈ మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ కూడా ముద్ద కింద తయారవుతాయి. మసాలా ముద్ద అయితే రెడీ అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే ఒక 2 మినిట్స్ అంతే. 2 నిమిషాలుగా అయితే మొత్తం మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది. చూపిస్తాను రండి కదా. ఇది మసాలా ముద్ద అయితే మంచి నూనె కూడా తేలుతూ చాలా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడైతే స్మెల్ అయితే ఇంకా అదిరిపోతుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న దొందులను అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో తిప్పినా ఏం పర్వాలేదు, ఎందుకంటే చాప ముక్క అనేది గట్టిగానే ఉంటుంది కాబట్టి. వాటర్ వేసేసుకున్నాక ఒక ఉడికిన తర్వాత తిప్పామంటే మొత్తం పప్పు చారు అయిపోద్ది. ఇలా వచ్చేసి ఒక 2 నిమిషాలు అయితే ఉంచుదాం. మళ్ళీ 2 నిమిషాలు ఉంచితే హై ఫ్లేమ్లోనే ఉంచేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. 2 నిమిషాల తర్వాత అయితే మొత్తం మసాలా ముద్దంతా కూడా నేను చాప ముక్కలు పట్టేసింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వాటర్ వేసేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అంటే 1.5 వేయండి సరిపోతుంది. చాప ముక్కలే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గట్టిగుంది చూడండి, ఈ గట్టిగున్నది కూడా ఇందులో అలా గిలకరించేస్తే మొత్తం ఇందులోనే ఉండిపోతుంది. గట్టు కూడా నీట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని ఇలా తిప్పుకుంటే ఇప్పటి నుంచి వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇలా తిప్పుకోవాలి. గట్టి అనేది యూజ్ చేయకూడదు, ముక్క విడిపోతుంది కాబట్టి. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. దీని మీద ఒక ప్లేట్ అయితే పెట్టేస్తాను. దీని మీద అయితే ప్లేట్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్కి అయితే ఒక నీళ్ళన్నీ ఇంకిపోయాక మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు. కూర అయితే ఆల్మోస్ట్ ఎగిరిపోయింది, కొద్దిగా మాత్రమే వాటర్ ఉన్నాయి. మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోండి, అంటే మంచి టేస్ట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసిన గరం మసాలా అయితే వేసుకుంటాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను, తెస్తాను ఉండండి. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. బయట అయితే 1 టేబుల్ స్పూన్ అయితే పట్టేస్తాయి బయట గరం మసాలాలు అయితే. బట్ ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసింది ఏంటి, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇంకా జాపత్రి, ఇంకా హోల్ గరం మసాలా అయితే పౌడర్ చేసుకుంటా. బిర్యానీ ఆకు ఇవన్నీ పౌడర్ చేసుకున్న, అన్ని స్పైసెస్గా ఉంటాయి కాబట్టి, హోమ్ మేడ్ కాబట్టి 1/2 అయితే వేస్తున్నాను. బయటదైతే ఫుల్లే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. అండ్ ఇప్పుడే చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదని, నేనైతే సమానంగా వేసాను. దీన్ని ఇలా కదిపి హై ఫ్లేమ్లో ఒక్క 2 మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, దొందులిగర అయితే మంచి టేస్టీగా, చూడడానికి కానీ తింటాకి ఇంకా టేస్టీగా ఉంటుంది. అసలు దొందులిగర అంటే ఫేమస్ అని అందరికీ తెలిసిందే కదా. నా స్టైల్లో చేసే ఈ దొందులిగర ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా అయిపోయింది. ముక్క కూడా విడవకుండా చేపలాగే ఉంది. చూసారు కదా నా స్టైల్లో చేసే చేపలు దొందులు ఇగురు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకా ఈ దొందులు ఇగురులోకి మంచి కాంబినేషన్ అయితే ఉండాలి కాబట్టి, ఇగురు పెట్టుకున్నప్పుడు చారు గ్యారంటీగా ఉండాలి కాబట్టి చారు అయితే మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చారు ప్లస్ ఈ దొందులు ఇగురు మంచి కాంబినేషన్, మంచి టేస్ట్ ఉన్న రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ. నేను చేసే పద్ధతి, నా స్టైల్ అయితే ఇది. మీరు ఇంకా ఏదైనా వెరైటీగా ఏదైనా చేస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టైప్ కూడా నేను ట్రై చేస్తాను. నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే ఫాలో అయ్యి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.